అధ్యక్ష, ఈరోజు మాకు దమ్మలవాడ నియోజకవర్గంలో పెద్దమూడియం మండలంలో నాగిరెడ్డిపల్లె గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి గ్రేజింగ్ ల్యాండ్ అధ్యక్ష, పశువుల మేతకు ఉపయోగించినటువంటి గ్రేజింగ్ ల్యాండ్ 350 ఎకరాలు. దాని మీద ఎంతోమంది బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు పశు సంపద మీద జీవనోపాధితో ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష. అలాంటి భూమిని ఏ పరిమితులు లేకుండా SAEL సోలార్ MHP2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దౌర్జన్యంగా అక్కడున్న గ్రేజింగ్ ల్యాండ్ మొత్తం చెట్లు నరికేసి ధ్వంసం చేసి మిషనరీతో అక్కడ అడ్డుపడిన రైతుల మీద కూడా కేసులు పెట్టి చాలా దౌర్జన్యంగా అక్కడ పనులు చేయడం జరిగింది. అధికారులకు విన్నవించిన ఎలాంటి చర్యలు దాని మీద తీసుకోలేదు అధ్యక్ష. అదేవిధంగా ఈ సోలార్ కంపెనీ SAEL సోలార్ MHP2 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష, ప్రైవేటు భూముల్లో కూడా ఇప్పటికి కూడా 2 నెలలు 3 నెలలు అయింది దౌర్జన్యంగా సోలార్ పనులు చేశారు. బీసీలకు, ఎస్సీ మహిళలకు అధ్యక్ష, వాళ్ళ పర్మిషన్ లేకుండా పట్టా భూముల్లో కూడా దౌర్జన్యంగా వేసి ఇంతవరకు కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. వాళ్ళ మీదనే తిరిగి కేసులు పెట్టడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలని సభ ద్వారా మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష. ఈ లెటర్ కూడా మీకు పంపిస్తున్నాను అధ్యక్ష. ఓకే, ఆధారాలు పంపిస్తున్నాను. ఓకే ఓకే కూర్చోండి. ఎంవి రామచంద్రరెడ్డి గారు. అధ్యక్ష నమస్కారములు. RTE 12(1)C చట్ట ప్రకారము గడిచిన 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ పాఠశాలల నుండి 70,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చేరి చదువుతున్నారు అధ్యక్ష. కానీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సింది ఉంది అధ్యక్ష. 4 సంవత్సరాలు బకాయిలు అలాగే ఉన్నాయి. మళ్ళా కొత్త నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బాస్ బకాయిలు 4 సంవత్సరాల నుంచి దాదాపు 70 కోట్ల రూపాయలు అలాగే ఉన్నాయి అధ్యక్ష. ఆ బకాయిలు రాక ఆ బడ్జెట్ పాఠశాలలన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే అధ్యక్ష, RTE 12(1)C బకాయిలు వెంటనే చెల్లించాలని, అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బాస్ నిధులు వెంటనే విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కల్పలత గారు. అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన అసెస్మెంట్ బుక్కుల అధ్యక్ష, పిల్లలకు పరీక్ష రాసే విధానం వచ్చింది అధ్యక్ష. ఇది పూర్తిగా చూసిరాతలాగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, FA1, FA2, FA3, FA4 ఎగ్జామ్స్ అందులో జరుగుతాయి అధ్యక్ష. అందులోనే SA1, SA2 కూడా జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే SA1 ఎగ్జామ్ జరుగుతుందో F1, F2లో సిలబస్ అందులో వస్తుంది అధ్యక్ష. అలాగే S2 జరిగితే F2 నుంచి F4 వరకు సిలబస్ కూడా అందులోనే వస్తుంది అధ్యక్ష. రిపీటెడ్గా క్వశ్చన్స్ రావడం వల్ల మళ్ళీ వాళ్ళు అందులో ఎగ్జామ్ చూసి రాసే విధానం ఉంటుంది కాబట్టి పిల్లలకి ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందదు అధ్యక్ష. అదేవిధంగా టీచర్స్కి కూడా ప్రెజర్ పడుతుంది అధ్యక్ష, అధిక పని భారం పడుతుంది. కాబట్టి ఒకసారి ఇది టీచర్స్ యూనియన్స్తో మాట్లాడి నెక్స్ట్కైనా కూడా వచ్చే అకాడమిక్ ఇయర్కైనా కూడా ఈ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలోనే పరీక్ష పేపర్ విధానంలోనే ఎగ్జామ్స్ జరిపించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గోపిమూర్తి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 2005 నుండి బడి బయట ఉండే ఆడపిల్లల కోసం ప్రభుత్వం 352 KGBV పాఠశాలను నెలకొల్పింది అధ్యక్ష. ఈ పాఠశాలలో 4,576 మంది మహిళా టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా పనిచేస్తున్నారు అధ్యక్ష. వారందరికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వేతనాల పెంపు లేదు అధ్యక్ష. ప్రధానంగా తాజాగా సుప్రీంకోర్టు KGBV పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా టీచర్లను రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని సూచించడం కూడా జరిగింది అధ్యక్ష. కావున వారందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి, ఈ లోపు వారికి MTS అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్లో అధ్యక్ష కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిస్టంలో CRMTలు, MISలు, కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, భవితా సెంటర్లు మొదలగు వారు పనిచేస్తున్నారు అధ్యక్ష. వీరందరికీ HR పాలసీ అమలు చేయాలని, పెరిగిన ధరలకి అనుగుణంగా వారి యొక్క జీతాలు పెంపుదల చేయాలని చెప్పి, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వారి పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకి పెంచాలని చెప్పి, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లను పూర్తికాలపు ఉద్యోగులుగా పరిగణించి దానికి అనుగుణంగా వారి జీతాలు పెంచాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మెంబర్స్కి మనం ఏంటంటే స్పెషల్ మెన్షన్ ఇచ్చేటప్పుడు సబ్జెక్టు ఒకే సబ్జెక్టు ఉండాలి. మొత్తం ఉన్న సమస్యలన్నీ 1 by 1 రాసి అలా కుదరదు. ఖచ్చితంగా ఒకే సబ్జెక్ట్ ఉండాలి. శ్రీనివాస నాయుడు గారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు విధి నిర్వహణలో
ఎటువంటి ఆర్థికపరమైన పరివీలు లేకుండా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో వాటిని పర్యవేక్షించడానికి అవినీతి నిరోధక శాఖని రాష్ట్ర పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఏసీబీ ఏర్పాటు వల్ల ఎదుటివారి అవసరాన్ని నగదుగా మార్చుకునే అవినీతి పరులను కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అధ్యక్ష. అవినీతిని తగ్గిస్తుంది. దీనివల్ల అవినీతి లేని పాలన అందించే వెసులుబాటు ప్రభుత్వానికి కలుగుతుంది అధ్యక్ష. కానీ కంప్లైంట్దారుడు ఇచ్చిన కంప్లైంట్ నిజమని పూర్తిగా నమ్మి ఏసీబీ రైడ్ చేసి నిజాయితీ గల ఉద్యోగ ఉపాధ్యాయులను దోషులుగా, దొంగలుగా, చులకనగా చూస్తూ దాడి చేయడం, అరెస్ట్ చేయడం, చాలా సంవత్సరాల కేసు నడిపించి ఆ ఉద్యోగిని వారి కుటుంబాన్ని కూడా బాధ్యులను చేస్తూ అన్ని రకాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది అధ్యక్ష. కొన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగికి నష్టం జరిగిపోయిన తర్వాత కంప్లైంట్దారుడు వ్యక్తిగత కక్షతో తను చెప్పినట్లు తనకు అనుకూలంగా ఆ ఉద్యోగి ఫేవర్ చేయలేదని పెట్టిన కేసు అని, ఆ పెట్టిన కేసు కరెక్ట్ కాదని గుర్తిస్తున్నారు అధ్యక్ష. కానీ అప్పటికే జరగవలసిన నష్టం అంతా జరిగిపోతుంది అధ్యక్ష. కానీ కరెక్ట్ కేసు నిరూపించడానికి దాడి చేసిన ఏసీబీ టీం ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. కావున దీనిపై సమగ్ర విచారణ జరిపి నేరం నిరూపించబడిన తరువాతే ఉపాధ్యాయ ఉద్యోగులను అరెస్ట్ చేసే విధానానికి అవకాశం ఉంటే పరిశీలించవలసిందిగా, ఏమీ లేకుండా ముందుగానే అరెస్ట్ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు పడకుండా అవమాన పాలు చేయకుండా చూడవలసింది మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. పాత విధానాన్ని మార్చాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. రఘురాజ్ గారు. అధ్యక్ష, ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో డిజిటల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్సో మన అందరికీ తెలుసు అధ్యక్ష. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్లోని డిజిటల్ ఎడ్యుకేషన్కి ఇంకా ప్రయారిటీస్ ఇస్తూ, అలాగే స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయాలని, అలాగే నిరంతరం పవర్ సప్లై ఒకటి ఉండాలి. ప్రతి హై స్కూల్కి కూడా ఒక కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు. ప్రొఫెసర్లకు ఎటువంటి సామాజిక భద్రత కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్ కానీ లేవు. అంతేకాకుండా రిటైర్మెంట్ వయసు విషయంలో రెగ్యులర్ ప్రొఫెసర్లకి వీళ్ళకి వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 114 మరియు సర్క్యులర్ యుఓ నోట్ నంబర్ 31205557 తేదీ 1/2/2026 ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నందున ఆ సమాచారంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా చేర్చి వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అతి తక్కువ జీతంతో పనిచేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేని వీరికి న్యాయం చేకూర్చాలని, వెంటనే పదవి విరమణ వయసు 62 నుంచి 65కు పెంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. భాస్కర్ గారు. పోలవరం ప్రాజెక్టు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ జీవనాడి. పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ముంపు గురవుతున్న గ్రామాల్లో మెజార్టీ గ్రామాలు మా గిరిజన గ్రామాలు. రంపచోడ నియోజకవర్గంలో సుమారు 5 మండలాల్లో గ్రామాలు పోలవరం ముంపుకు గురవుతున్నాయి. 5 మండలాల్లో ఒక మండలం దేవపట్నం మండలం. ఆ మండలంలో అన్ని గ్రామాలు ఇప్పటికే ఖాళీ చేయించున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్యాకేజు రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ చేసి ఉన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. మిగిలిన వారికి కూడా ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే 4 మండలాలు చింతూరు డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 41 కాంటూరులో ఉన్న గ్రామాల్లో కొంతమందికి లబ్ధిదారులుగా గుర్తించి ప్యాకేజ్ చెల్లించారు. ఇంకా చాలా మందికి అర్హులుగా గుర్తించాలి. వారిని కూడా అర్హులుగా గుర్తించి ప్యాకేజ్ ఇచ్చే దిశగా అడుగులు వేయాలని కోరుచున్నాను. అలాగే కొన్ని గ్రామాలు 45 కాంటూరులో ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గోదావరి వరదకు గురవుతున్న గ్రామాలను గుర్తించి 45 కాంటూరులో ఉన్న 34 గ్రామాలను 41 కాంటూరులోకి తీసుకొచ్చిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే గోదావరికి ముంపు గురవుతున్న ఇంకా కొన్ని గ్రామాలు 45 కాంటూరులోనే ఉన్నాయి. గోదావరికి వరద వచ్చినప్పుడు ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మనం చూసాం. ఆ గ్రామాలను గుర్తించి వాటిని కూడా 45 కాంటూరులను తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టి అవార్డు పాస్ చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరితగతిన ప్యాకేజ్ ఇచ్చి రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఆ దిశగా అడుగులు వేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.